రామయ్య అనే ఓ రైతు ఉండేవాడు. అతను ప్రతిరోజూ ఉదయం లేవగానే తల్లి భూమిని నమస్కరించి, చేతిలో నాటు వాడి తీసుకుని తన పొలానికి వెళ్ళేవాడు. అతనికి పెద్దగా భూమి లేదు, కేవలం 2 ఎకరాల పొలం. కాని ఆ భూమిని కన్నతల్లిలా చూసుకునేవాడు. ఒక సంవత్సరం అతను నాన్నగారి చెప్పినట్టు వరి వేశాడు. వర్షాలు అప్పటికి సరైన సమయంలో వచ్చాయి. మొలకలు బాగా వచ్చాయి. కాని అకస్మాత్తుగా ఒక పెద్ద వర్షం వచ్చి అల్లె నీటిలో పంటను ముంచేసింది. రామయ్య నిరాశగా చూస్తూ, ఆ మొలకలు మళ్లీ బతుకుతాయేమో అనుకుంటూ భగవంతుడిని ప్రార్థించాడు. అతనికి అప్పటికే సీడ్స్, ఎరువులు కోసం అప్పులు ఉన్నాయి. ఆప్త మిత్రులు మొదట ఓదార్చినా, తర్వాత, రామయ్య, సాకినంత కడుపు పెట్టుకోండి అంటూ వెక్కిరించారు. అతని గుండె మరింత భారంగా మారింది. అయితే ఆయన భార్య లక్ష్మీ మాత్రం ఓ శక్తివంతమైన స్త్రీ. ఆమె అన్నది, ఇంకా ప్రయత్నించవచ్చుగా రామయ్య. మన దగ్గర భూమి ఉంది, నీ శ్రమ ఉంది, నీ నమ్మకం ఉంది. ఈ మాటలు రామయ్యకి కొత్త జోష్ ఇచ్చాయి. తర్వాతి సీజన్లో అతను వరి వదిలేసి కూరగాయల సాగుకు మళ్లాడు. మొదటికంటే తక్కువ పెట్టుబడితో ప్రారంభించాడు. రోజూ తాపత్రయంగా పనిచేసి, ఒక మంచి ఈల్డ్ అందుకున్నాడు. మొదటిసారి అతను మార్కెట్కి తన కూరగాయలు స్వయంగా తీసుకెళ్లి విక్రయించాడు. ఆ డబ్బుతో అప్పులు కొంతవరకు తీర్చాడు. ఈ విజయాన్ని చూసిన గ్రామంలో మరెందరో రైతులు కూడా కూరగాయల సాగుకు మొగ్గు చూపారు. రామయ్య అందరికీ సహాయం చేశాడు. ఎలా నాటాలో, ఎప్పుడు తడి వేసుకోవాలో, ఎరువుల మోతాదులు ఎంత వేయాలో ఇలా. అతను రైతు మాత్రమే కాదు, మార్గదర్శి కూడా అయ్యాడు. ఒకరోజు అతని కొడుకు రఘు వచ్చి అన్నాడు, నాన్నా, చదువు పూర్తయ్యాక సిటీకి వెళ్లి ఉద్యోగం చూస్తా అనుకుంటున్నా. రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, చూడు బాబూ, నేనేమీ వ్యతిరేకించను. కాని మనకు వ్యవసాయం ఒక శ్రేష్టమైన జీవన విధానం. దీన్ని ఆధునికంగా చేయొచ్చు. డిజిటల్ మార్కెటింగ్, ప్రాసెసింగ్ యూనిట్లు, డైరెక్ట్ కస్టమర్ డెలివరీలు, ఇవన్నీ మనం నేర్చుకుంటే మనే బాస్. రఘు కూడా అంగీకరించి, వ్యవసాయాన్ని మరింత ఆధునికంగా మార్చే ప్రయత్నాలు మొదలుపెట్టాడు. వారు కలిసి ఒక మొబైల్ యాప్ తయారు చేశారు, రైతుల కోసం, రైతుల చేతిలో. ఈ కథ చివరికి అదే చెబుతుంది. మోరల్, నైతిక పాఠం. కష్టాలు వచ్చినప్పుడు ఆశ వదలకండి. విఫలమైన పద్ధతులను విడిచిపెట్టి కొత్త మార్గాలు అన్వేషించండి. రైతు అనేది పేదవాడి గుర్తింపు కాదు, పోరాడే యోధుడి హోదా. ప్రతి రైతు ఓ శాస్త్రవేత్త. నేర్పుగా వ్యవసాయం చేస్తే జీవితం సాఫీగా సాగుతుంది. ఆధునిక పరిజ్ఞానాన్ని సమకాలీన వ్యవసాయంతో కలిపితే రైతన్నే మహారాజు.